జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేసిండట. ఇప్పుడు ఈయన ఇంట్లో జడ్జిన అలహాబాద్ హైకోర్టు జడ్జ్ ఆయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ సిబ్బంది పోయి మంటలార్పే ప్రయత్నం చేస్తుంటే ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. కట్టలు నోట్లన్నీ బయటకు వచ్చినాయి. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. బయటికి రాగానే అసలు జడ్జి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు లిక్విడ్ క్యాష్ ఉండడం ఏంటన్న చర్చ స్టార్ట్ అయింది. నాయిగావు అని ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసి దాని మీద కమిటీ చేసినారు, మొత్తం తేల్చేసారు. అయితే పార్లమెంట్లో ఈయన మీద అభిశంసన తీర్మానం పెట్టిరు ఆయన పక్కకు తప్పించడానికి. అయితే ఆ అభిశంసన తీర్మానం కంటే ముందే ఆయన ఇప్పుడు రాజీనామా చేసిండు. సో రాజీనామా చేయడం వల్ల ఆయన అభిశంసన తీర్మానం అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే తన పదవి నుంచి తాను తప్పుకున్నాడు. ఇట్లాంటి జడ్జిలు కూడా తయారయ్యారు మన 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 సమాజంలో, ఈ దేశంలో. ఇప్పుడు అన్ని డబ్బులు తీసుకొని అంత అవినీతికి పాల్పడి ఎన్ని తప్పుడు తీర్పులు ఇచ్చి ఉంటాడు చెప్పండి, ఎన్ని తప్పుడు తీర్పులు ఇచ్చి ఉంటారు చెప్పండి. మీరు చూడండి, ఇవాళ రేపు ఇంతకుముందు అంటుండేటోళ్ళు, అరే మనోడే ఉన్నాడు, ఏదైనా పని ఉంటే చెప్పురు చేస్తాం, సెక్రటేరియట్లోనో లేకపోతే ఇంకేదన్నా ఆఫీసులోనో అని అంటుండేటోళ్ళు. ఇప్పుడేమైపోయింది తెలుసా, పలానా జడ్జి మనకు తెలిసినోడే ఉన్నాడు, మనోడే ఉన్నాడు, ఏమైనా బెయిల్ చిన్నవి కావాలంటే చెప్పండి మనం చూసుకుందాం. అంత దారుణంగా తయారైంది వ్యవస్థ, సిస్టమ్. ప్రతి సందర్భంలో మీకు ఎక్కడో ఒక దగ్గర ఈ లైన్ మీరు వినే ఉంటారు. మరి ఇక న్యాయ వ్యవస్థనే ఈ స్థాయి ఇంత దారుణంగా దిగజారిపోతే ఇంక ఏం బతుకుతుందిగా? అసలు పేదోడికి న్యాయం అంటే అది దొరకాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలను? అడ్వకేట్ దగ్గర నుంచి ఆయన పిటిషన్ వేసే దగ్గర నుంచి, ఒకవేళ పిటిషన్ వేసినా అడ్వకేట్ ఉంటాడా, అమ్ముడు పోతాడా, ఏమైపోతాడో ఎవరికి అర్థం కాదు. అవతల ఉన్నోడు డబ్బులు ఉన్నోడైతే జడ్జిమెంట్స్ టకా వచ్చేస్తాయి. ఎవరిని తప్పు పట్టాలా? మళ్ళీ తప్పు పడితే ఇది కంటెంప్ట్, కోర్టులను అంటారా, కోర్టు న్యాయ వ్యవస్థను తప్పు పడితే ఎట్లా? న్యాయ వ్యవస్థ ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి అతీతంగా ఉన్నదా? లేదు కదా. అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో కోర్టులను కూడా ప్రశ్నించే అధికారం ప్రజలకి వచ్చేలాంటి చట్టాలు తయారు చేయాలి. ఎందుకు ప్రశ్నించకూడదు? ఇంత పొల్యూట్ అయిన తర్వాత వచ్చే తీర్పుల మీద విశ్లేషణలు, విమర్శలు చేసేటువంటి పరిస్థితి కూడా రావాలా. దానికి వాళ్ళు ఆన్సర్ చేసుకునే ఒక వేదిక ఉండాలా, ఒక ప్లాట్ఫామ్ ఉండాలా. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో అభిశంసన ప్రక్రియను ఎదుర్కొంటున్న జడ్జి. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన వర్మ రాజీనామాతో వీగిపోనున్న అభిశంసన. విచారణ కమిటీ ముందు వాదన వినిపించడానికి ముందు రోజే రాజీనామా. విచారణ కమిటీకి 13 పేజీల ప్రత్యేక లేఖ. తనకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు. ఏం అన్యాయం అంటే నోట్ల కట్టలని గాలిపోయి నాకు అన్యాయం జరిగిందని చెప్తుండా? ఏమో నేను దేనికో ఖర్చు పెడదాం అనుకున్నా, ఇంకేదో చేద్దాం అనుకున్నా, నోట్ల కట్టలని గాలిపోయినాయి, నేను దొరికిపోయినా, ఇది అన్యాయం అంటుండా? పైసలు ఎట్లా వచ్చినాయో చెప్పరాదా వాడికి? ఏమంటున్నా ఆయన, ఒక సిట్టింగ్ జడ్జి పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని చరిత్ర ఖచ్చితంగా రికార్డ్ చేస్తుందన్న ఆశాభావంతో రాజీనామా చేస్తున్నా. లోక్సభ స్పీకర్ నియమించిన విచారణ కమిటీకి ఈ మేరకు 13 పేజీల లేఖను శుక్రవారం పంపించారు. తన అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన సమయంలో తాను కుటుంబంతో పాటు విహారయాత్రలో భాగంగా ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాను. జరిగిన ఘటన గురించి తనకు కొన్ని గంటల తర్వాత తెలిసింది. నివాసానికి బయట స్టోర్ రూమ్ విడిగా ఉంటుంది. దాన్ని తన సహాయక సిబ్బంది వినియోగించుకునేవారని, దాని తాళం చెవి కూడా తన వద్ద ఉండేది కాదన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ స్టోర్ రూమ్ నీ ప్రహరీ గోడ పరిధిలోనే ఉన్నది. అందరూ నీ బెడ్రూమ్లో ఉన్న బీర్వాలోనే డబ్బులు పెట్టాలని ఏం లేదు కదా. అంత పెద్ద లిక్విడ్ క్యాష్ ఎన్నో ఒకతానో అందరు కనబడని ప్లేస్లో పెడతారు. మరి ఇప్పుడు దానికి విచారణ కమిటీ వేసి తేల్చిర్రు. ఒకవేళ నీ డబ్బులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తెచ్చి పెడితే విచారణలో బయటికి రావాలి కదా. ఎవరు విచారణలో ఇది బయటికి రావాలి కదా. మరి అలాంటిది ఏం లేదు కదా. ఆయనే డబ్బులను తేలుస్తున్నారు కదా. ఇదంతా ఏం లేదు. ఇప్పుడు ఆయన మీద అభిశంసన వేస్తే ఆయన ఉడవిక్తారు ఎట్లాగో, అదంతేందుకు కానీ ఈయన రాజీనామా చేసిండు విచారణకు అవసరం లేకుండా. ఎప్పుడు జరిగింది ఇది? గత ఏడాది మార్చి 14వ తేదీన 2025 మార్చి 14న అప్పట్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో రాత్రి 11:35 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించినాయి. ఈ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చి తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణని జస్టిస్ యశ్వంత్ వర్మ ఖండించారు. తమ ఇంటి స్టోర్ రూమ్లో కాలిపోయిన నోట్ల కట్టలను తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ పెట్టలేదని, వాటితో తమకు సంబంధం లేదన్నారు. దీంతో సిజేఐ అంతర్గత విచారణకు ఆదేశించారు. వీళ్ళ కూర్చోమని చెప్పు కదా.
సో ఇట్లా అయినా రాజీనామా చేసిండు. ఈ కథ ఇది అయిపోయింది. అసలు రాజీనామా చేస్తే అయిపోద్దా? అసలు ఆ నోట్ల కట్టలు ఆయనవే అయితే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల, విచారణ జరిగి ఒకవేళ ఆయన తప్పు చేస్తే శిక్షించాల. కుంభమేళా మోనాలిసా ఒక మైనర్ అట. ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె వయస్సు 16 ఏండ్లే అని నిర్ధారించిన జాతీయ ఎస్టీ కమిషన్. మోనాలిసా భర్త ఫర్మాన్ పైన పోక్సో కేసు నమోదైందట. వీళ్ళది ఏందో నడుస్తూ ఉన్నది. పెళ్లి చేసుకురు కదా మన రీసెంట్గా, ప్రెస్ మీట్లు గిస్మీట్లు అంతా ఆగమాగం అయింది కదా. అయితే ఆమెట మైనర్ అట. మైనర్ని ఎట్లా పెళ్లి చేసుకున్నా ఆయన మీద పోక్సో కేసు పెట్టిరట. మరి ఆమె మీద ఏం కేసు పెట్టాలి? తెలివికల్లాగా మంచిగానే మాట్లాడుతుంది కదా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, ధాన్యం దిగుబడి జాస్తి, బియ్యం సేకరణ నాస్తి అట. ఏటికేడు సీఎంఆర్ కోటా తగ్గిస్తున్న కేంద్రం. 5 ఏళ్ల నుంచి తగ్గుతున్న ఎఫ్సిఐ బియ్యం కోటా. 2020-21లో 61,48,000 టన్నుల సీఎంఆర్. 2024-25లో దాన్ని దాదాపు 44,68,000 టన్నులకు తగ్గించిందట. కోటా పెంపునకు ప్రతిసారి ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్న వరి. ఎంఎస్పీకి బోనస్ కలిపి మరీ సన్నాల కొనుగోలు. ఎఫ్సిఐకి బియ్యం అప్పగించడానికే ఇబ్బందులు. కోటా ఎందుకు తగ్గుతున్నది మరి? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, యుద్ధం ఎంతవరకు వచ్చింది? నివురుగప్పిన నిప్పులా ఉందట. ఒకవైపునేమో ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నది, ఇంకొక వైపునేమో చర్చలకి మార్గం సుగమమైంది, చర్చలు జరుపుతామని యుద్ధాన్ని కాల్పుల విరమణ చేసుకున్నారు. ఈ కాల్పుల విరమణ అయ్యిందో లేదో ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నది. సో మీరు లెబనాన్ మీద ఎట్లా దాడి చేస్తారని ఇరాన్ మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇజ్రాయెల్ అంటున్నది లెబనాన్కి మీకేం సంబంధం? ఇరాన్కి ఇజ్రాయెల్ అమెరికాకి మధ్య చర్చలు అన్నప్పుడు మేము లెబనాన్ మీద దాడి చేసి మీకేందన్నది వీళ్ళు, మాకు సంబంధం ఉంది అని ఇరాన్. సో ఇట్లా ఇష్యూ అంతా నివురుగప్పిన నిప్పులా ఉంది.